డే 2 ఇన్ కాశీ. మనం ఈరోజు మార్నింగ్ బోట్ రైడ్తో స్టార్ట్ చేసి కాలభైరవ టెంపుల్కి విజిట్ చేసి కాశీ గల్లీలని ఎక్స్పీరియన్స్ చేసి దాంతోపాటు లంచ్కి కచోడి తిని అగైన్ మళ్ళీ రిటర్న్లో గంగార్తి దర్శనం చేసుకుని దాని తర్వాత నైట్ బోట్ వ్యూ ఎలా ఉంటుందో గంగలో చూడబోతున్నాం అనమాట. నమస్తే అదే వాట్సాప్ ఎట్లున్నారు అందరూ. సో ఇది డే 2 అనమాట కాశీలో. సో ఇప్పుడు బోట్ రైడింగ్కి అయితే వెళ్తున్నాం. మేము ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్కి వెళ్దాం అనుకున్నాం, బట్ చాలా పెద్ద ఫ్లాప్ అయింది. నాకు ఎర్లీ మార్నింగ్ లేచిందంటే చాలా పెద్ద టాస్క్ లెక్క అనిపిస్తుంది అనమాట. 6 అయింది లేచేసరికి, రెడీ అయ్యేసరికి ఇప్పుడు 7:30 అవుతుంది ఆల్మోస్ట్. సో ఇప్పుడే హరిశ్చంద్ర ఘాట్కి అయితే వెళ్తున్నాం ఇట్లా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. బేసిక్గా బోటింగ్ అంటే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ ఉంది. అక్కడికి వెళ్ళి కనుక్కొని ఏది రీజనబుల్ ఉంటే దానికి వెళ్దాం అనుకుంటున్నాం. లెట్స్ గో. ఈ వేలో వెళ్తే హరిశ్చంద్ర ఘాట్కి వెళ్తాం అనమాట. ఇది ఎప్పుడు చూసినా చాలా అంటే చాలా రష్ ఉంది. ఫైనల్గా మనం హరిశ్చంద్ర ఘాట్కి అయితే రీచ్ అయినాం అనమాట. ఇక్కడ కూడా శవాలని కాలుస్తున్నారు. బట్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. కానీ ఇక్కడ ఏడుకి వచ్చినా కూడా బోటింగ్ మొత్తం అడుగుతున్నారు అనమాట. ఇది అవుతుంది ఎవరిని అడగాలి, ఎవరిని వద్దు అనాలనేది. ఇవన్నీ శవాలని కాలేస్తున్నారు అనమాట. మేకలు తింటున్నాయి. ఏంటో ఫుల్ వ్యూ అనమాట. అయ్యో అక్కడ సూర్యుడు అండ్ ఇదంతా బోట్ కాశీ. నైస్. సో ఇక్కడ నుంచి అటు పైనకి మొత్తం ఘాట్స్ ఉంటాయంట. మొత్తం 64 ఘాట్స్. ఇక్కడ ఒక్కొక్కడు ఒక్కొక్క ప్రైస్ చెప్తున్నాడు. ఎవరు స్కామ్ చేస్తున్నారు, ఎవరు రియల్గా చెప్తున్నారు అర్థం కావట్లేదు అనమాట. సో ఇప్పుడు దీంట్లో మనం ఏదో ఒకటి ఫిల్టర్ చేసి బోట్ రైడ్ అయితే స్టార్ట్ చేయాలి. ఇది కేదార్ ఘాట్ అనమాట. కేదార్ ఘాట్. సో బోట్ ఓనర్ నట్టున్నాడు. అయితే ఏమంటారు, షేరింగ్లోనైతే 400 అంటున్నారు, అంటే 300 వరకు వస్తారంట. పర్సనల్ అయితే 2000-3000 చెప్తున్నారు. సో 40 ఘాట్లు అంట. ఏముండదు నాకు తెలిసి ఒక 10-15 నిమిషాలలో అయిపోతుంది. 40 ఘాట్లు పర్సనల్గా అయితే 2000 అంటున్నారు. సో 1400కి ఫిక్స్ చేసినాము. సో ఇక్కడ వెయిట్ చేయండి వస్తుంది అని చెప్పిన అనమాట. బట్ స్టిల్ నాకైతే పెద్ద కన్ఫ్యూజన్గానే ఉంది. ఇది 40 ఘాట్స్ అంటే చాలా తొందరగా అయిపోతుంది. మనకి 84 ఘాట్స్ అనేవి ఉన్నాయంట. సో అవి ఫినిష్ చేయాలని ఒక కోరిక ఉంది అనమాట. బేసిక్గా ఈవినింగ్ వీలైతే ఒకసారి ట్రై చేద్దాము. సో ఏమంటారు 44 ఘాట్స్ విజిట్ చేయడానికి. బట్ ఎనీహౌ సో పోతున్నాం. ఇగో గిట్టలు మామూలుగా లేదురా నాయన, అసలు క్రేజీ లుక్తుంది. వర్త్ బేసిక్గా ఇక్కడికి వచ్చినోడు ఎవడైనా బోటింగ్ చేయకుండా ఉన్నాడు. అందుకే అది అడ్వాంటేజ్గా తీసుకొని వీళ్ళందరూ ఎంత అంటే అంత ప్రైస్ చెప్తుంటారు అనమాట. బట్ ఇక్కడ ఏడ చూసిన లింగాలు అవి ఇవి ఉన్నాయి. ఇంకో बोट एक पैकेट 10 है क्या? 2 दे दो. ये खाते हो? ఈ కొంగలకు అనమాట. మనోడు 20 రూపాయలకి 2 ప్యాకెట్లు ఇచ్చిండు. బోట్లో వెళ్ళినప్పుడు వాటికి తినిపించాలని. నేనైతే 2 తీసుకున్నా. చూద్దాం. బేసిక్గా కొంచెం ఎక్సైటింగ్ ఉంది. ఫస్ట్ టైం బోట్ రైడ్ అంటే కాశీలో. అది పర్సనల్ తీసుకున్నాం. ఎందుకంటే కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది. వీడియోలు తీసుకోవచ్చు, ఫోటోలు తీయవచ్చు, కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది. సో అందుకోసమే పర్సనల్ బుక్ చేసాం అనమాట. సో మనోడు ఇంకా రావట్లేదయా, కొంచెం తొందరగా రావాలి. ఏడున్నాడు. ఇదొక్క బోట్. ఏ क्या भैया? ये वाला? हाँ ठीक है, आ गया. సో ఇదే మన బోట్ అనమాట. వెనకాల వచ్చింది పర్సనల్ బోట్. ఇరిగిపోయింది. నీ అమ్మ మునుగాల కానీ కష్టమే. చలో ये हमारा बोट, पर्सनल बोट. బెటర్. ఇప్పుడు ప్లాన్ చేంజ్ అయింది అనమాట. కొంచెం పెద్ద బోట్కి వెళ్తున్నాం. ఎందుకంటే దాంట్లో వాళ్ళిద్దరు జాయిన్ అవుతారు. సో వాళ్ళిద్దరు మేమిద్దరం 1100కి సెట్ అయింది. ఓరి అమ్మ. సో ఈ బోట్ అయితే తీసుకున్నాము. ఇది సో 1100 ఇచ్చినాం. ఇది కొంచెం పెద్ద ఉంది, స్పేషియస్ ఉంది, ఫోటోలు కూడా దిగొచ్చు అనమాట. సో అందుకనే ఇది తీసుకోవడం జరిగిందనమాట.
సో మీరు కూడా వచ్చినప్పుడు కొంచెం బార్గెన్ చేయండి, వర్కౌట్ అవుతుంది. చలో శురుగా అయింది మన బోట్. వారి అమ్మ సౌండ్, ఇంకా సౌండా ఏ ఆపరా బాబు. సో వీఆర్ ఫైనలీ ఇన్ ద బోట్. ట్రిప్ అయితే ఇస్తున్నాం, చూసుకోవచ్చు. సో 40 ఘాట్స్ ఇస్తాను అన్నాడు అనమాట. సో ఇక్కడ నుంచి ముందు నుంచి షురు అవుతుంది. నైట్ ఇక్కడే జరిగిందనమాట, అదేమంటారు గంగా హారతి. సో ఇవన్నీ ఘాట్లే. మనోడు ఏం చెప్పట్లేడు, ఖాళీగా ఇంకా కూర్చున్నాడు, ఏం మాట్లాడట్లేడు, అసలు ఏం అని చెప్పట్లేడు అనమాట. సో ఇవన్నీ ఘాట్లే. దశాశ్వమేధ్ ఘాట్ అది బేసిక్గా. సో ఇది కూడా అదే. మళ్ళీ ఎవ్రీ నైట్ ఇక్కడ గంగా హారతి చేస్తారు. అదే మణికర్ణిక ఘాట్. వాడు 40 ఘాట్లు అన్నాడు, 40 ఘాట్లు ఎక్కడ ఉన్నాయో కూడా కనిపించట్లేవు. సో ఇదే బేసిక్గా మణికర్ణిక ఘాట్. క్రేజీ విజువల్ కదా, చాలా అంటే చాలా బాగా వచ్చింది. అది టెంపుల్. బేసిక్ ఇది ఒక టెంపుల్ ఉన్నట్టుంది. ఇక్కడ మొత్తం దాంట్లోకి వాటర్ వచ్చేసినాయి. బాగుంది బేసిక్గా, కానీ మునిగిపోయింది దాంట్లో. సో అన్నీ ఇవే ఆర్కిటెక్చర్తో ఉన్నాయి అనమాట, అన్ని టెంపుల్స్ కూడా. ఈయనే మణికర్ణిక ఘాట్ దగ్గర చూస్తున్నారు కదా వెనకాల. ఈ వెనకాలనే మీరు అంటే చనిపోయిన వాళ్ళకి ఆ పిండాలు ఇట్లా పెట్టాలంటే పెట్టవచ్చు అనమాట. సో వాళ్ళు వచ్చి రాగానే వాళ్ళు అడుగుతున్నారు ఏమైనా ఇట్లా చేయాలని కార్యక్రమం. దాంతోపాటు ఇట్లా వెళ్తే ఇక్కడ నుంచి మనము కాలభైరవ టెంపుల్కి రూట్ ఇట్లనే చూపిస్తుంది. సో అందుకని ఇట్లా వెళ్తున్నాం అనమాట. ఈ ఘాట్ చుట్టూ కాలభైరవ టెంపుల్ దగ్గరికి వెళ్దామని దిగినామన్నమాట. బోట్ దిగినాక ఇక ఘాట్ చుట్టూ నడుచుకుంటూ వచ్చేసరికి చాలాసేపు అయింది. అంటే ఘాట్ దగ్గరే, బట్ మనం ఫొటోస్ దిగి ఇదంతా ఎక్స్పీరియన్స్ చేసేసరికి చాలా అంటే చాలా లేట్ అయింది. ఆల్మోస్ట్ 9 అవుతుంది. ఇక్కడంతా డిఫరెంట్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి చూసి. అరే బాబాయ్. అండ్ ఇంతకుముందు పక్కన ఒక లొకేషన్ ఉంది, అందరు ఫోటోషూటే చేస్తున్నారు చాలా చోట్ల. డైరెక్ట్ అప్పు ఉంది ఇది. ఇవి చూడడానికి చాలా చిన్న మెట్లలా ఉన్నాయి, కానీ వెరీ స్లైట్ ఇట్లున్నాయి, పొడుగున్నాయి. అమ్మ బాబాయ్. చిన్న సందులు ఉన్నాయి, మంచి ఆర్ట్ చేసి పెట్టారనమాట. చూడొచ్చు ప్రతి గోడకి ఇంట్లో మంచి పెయింటింగ్ వేసిరు అనమాట. వస్తున్నాయి బ్యూటిఫుల్గా, కానీ సందులో చాలా చిన్నగా ఉన్నాయి. ఈ చిన్న గల్లీలలో ఎట్లా వెళ్తారు రా బాబు, చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. ఈ గల్లీ తిరిగేసరికి ఏ గల్లీ పోలో కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఆ గంగా నుంచి కాలభైరవ టెంపుల్ వెళ్ళడానికి నానా తిప్పలు పడాల్సి వస్తుంది. చాలా సన్న గల్లీలు ఉన్నాయి, దీంట్లోనే బండి, చిన్న బండ్లు. వారిని ఇక బాబోయ్. ఈ గల్లీలలో గూగుల్ మ్యాప్ ఎట్లా పని చేస్తుంది? ఇంకా గూగుల్ మ్యాప్ పెట్టుకున్నామంటే దొరికిందనమాట కాలభైరవ టెంపుల్. ఇక్కడికి రావడానికి నిజంగా చాలా అంటే చాలా తిప్పలైంది. గల్లీలలో లొకేషన్స్ మంచిగా ఉన్నాయి, ఫోటో దిగుతున్నాం, కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. పోలీసు వీళ్ళు అందరు ఉన్నారంటే ఇదే అనమాట టెంపుల్. సో మేబీ లైన్ ఉన్నట్టుంది, పోనివట్లే. సో ఇవన్నిటి కలిపి 50 రూపీస్ అనమాట. సారీ 150 రూపీస్. ఇది కాలభైరవ స్వామి లోపలికి లైన్లో ఉంది అనమాట. ఇదంతా రింగ్ ఏంటంటే చెప్పులు ఇప్పాలంటే ఏదో ఒక షాప్ ఇప్పాలి, ఏదో ఒక షాప్ ఇప్పాలంటే ఆ షాప్లో ఏదో ఒకటి కొనాలి, అదనమాట. సో అది 150 రూపాయలు ఉంటుంది. నైస్ పెయింటింగ్ కదా, సూపర్. అసలు మనం అయితే చూసినాం ఫైనల్గా కాలభైరవ టెంపుల్కి. చూడు, అండ్ కొద్దిగా అయితే ఇక్కడ ఎంట్రెన్స్ దగ్గర ఉన్నాం ఆల్మోస్ట్. ఇదైతే లోపలికి వెళ్తాం. సో దర్శనం అయిపోయినాక చెప్తా ఎలా జరిగిందో. ఎట్లుంది? నైస్ కదా, మొత్తం అవతారం మార్చేసిండు. చెప్తా.
కొంచెం బయటికి పోయినా చెప్తే ఏం జరిగిందో. జస్ట్ ఇప్పుడే కాలభైరవ టెంపుల్ దర్శనం అయిపోయింది అనమాట. నిజంగా చెప్తున్నా కదా, అసలు చాలా అంటే చాలా బాగుంది లోపల టెంపుల్ లోపల. ఆ వైబ్ కూడా మంచిగా ఉందన్నమాట, మంచి పాజిటివ్గా ఉంది. బట్ ఏంటి అని అంటే ఎక్కడ చూసినా స్కామే. బేసిక్గా నువ్వు ఏంటి అనేది చెప్పులు పెట్టాలన్నా నువ్వు ఏదో ఒకటి తీసుకోవాలన్నమాట. ఏదో పువ్వులు కానీ ఏదో ఒకటి వాళ్ళ దగ్గర కొనాలా. కొన్న తర్వాతనే లైక్ వాళ్ళు నిన్ను చెప్పులు పెట్టనిస్తారనమాట. లేదంటే ఇక్కడ చెప్పులు స్టాండ్ అని ఇట్లాంటివి ఏం లేవు. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా గుళ్ళో కూడా నీకు అమ్ముతారనమాట, చేతికి దారాలు కానీ పువ్వులు కానీ గుళ్ళు లోపల కూడా. అదేంటో నాకు అర్థం కాలే. బట్ టెంపుల్ లోపల మంచి వైబ్ అవుతుంది అనమాట, పాజిటివ్ వైబ్. ఖచ్చితంగా మస్ట్ విజిట్ అనమాట ఇది. చలో ముందుకైతే వెళ్దాం. సో వేరే ఏమంటారు సాక్షి గణపతి టెంపుల్ ఎక్కడుందో చూస్తున్నాం అనమాట. అది ఎక్కడుందో వెతికి అక్కడికి వెళ్దాం అనుకుంటాం. లేదు అని అంటే దాని తర్వాత లైక్ డైరెక్ట్గా కాశీ విశ్వనాథ్ టెంపుల్కి వెళ్ళడానికి ట్రై చేస్తాం. పోతున్నాం. బేసిక్ ఏంది అని అంటే గల్లీలలో తిరుగుతుంటే మొత్తం గలీజ్ ఉండేసరికి లైక్ ఆ ఫీల్ పోతుందన్నమాట. మంచి అనిపించట్లేదు అంతా, చాలా చెత్తగా ఉంది. కోతులు కుక్కలు ఇట్లనే రోడ్ పైననే బాత్రూమ్ పోయి ఉంది, మంచిగా అనిపించట్లేదు. అక్కడనే నడుస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పక్కన టెంపుల్ ఉందనుకో, దాని అపోజిట్లో వాష్రూమ్ ఉంది. అసలు మొత్తం స్మెల్ ఏడ చూసినా ఎట్లా అంత గలీజ్ ఉంది. బట్ మంచి థింగ్ ఏంటి అని అంటే ఎక్కడ చూసినా ఇక ఈ వాల్ పెయింటింగ్ అయితే వేసారు. ఇక ఈ గల్లీలలో తిరిగి అలసిపోయినాం అనమాట. అసలు ఎక్కడ ఏడిపోతున్నామో అర్థం కావట్లేదు. ఒక గల్లీలో ఎంటర్ కాగానే మళ్ళీ ముందుకు రాగానే లెఫ్ట్ రైట్ చూపిస్తుంది, స్ట్రైట్ చూపిస్తుంది, ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. గూగుల్ మ్యాప్ ఉంది, పనిచేస్తుంది. బట్ ప్రతిసారి ఫోన్ తీసి ఓపెన్ చేసి చూడాలంటే కొంచెం కష్టంగా ఉందన్నమాట. జనాలను ఫాలో అయిదామంటే జనాలు కూడా ఎటు పడితే అటు పోతున్నారు. ఇదే కచోడి మనం తిన్న షాపు, కచోడి. ఇది గోల్ కచోడి, ఇదేమో పూరి కచోడి. దీంట్లో పూరి అద్దుకొని తినాలి, ఇదేమో డైరెక్ట్ కలిపేసుకొని తినాలన్నమాట. చాట్ ఉన్న ఫీలింగ్ ఉందన్నమాట, బాగుంది. గోల్ కచోడి, పూరి కూడా టేస్ట్ చేద్దాం. సో ఇది పూరి కచోడి. రెండు బాగానే ఉన్నాయి, రెండు టేస్ట్ చేస్తాం. కానీ ఒకటి 25 రూపాయలు అనమాట, బాగుంది. మేము కాశీ విశ్వనాథ్ టెంపుల్కి వెళ్ళే దారిలో కనిపిస్తుంది అనమాట, అదే తింటున్నాం. ఇక్కడైతే ఒక చిన్న షాప్లో ఒక కచోడి తిన్నా. నాకు ఎందుకో ఇది రామ్ బందర్లో ట్రై చేయాలని ఎంతనో అడుగుదాం. భయ్యా एक प्लेट कितना? 70 70. ఈ ప్లేస్లో మనం టోకెన్ తీసుకున్నాం అనమాట. దీంట్లో టోకెన్ తీసుకొని మన నెంబర్ పిలుస్తారనమాట. 46 నా నెంబర్ టోకెన్ వచ్చేసి. సో దాంట్లో 2 వస్తున్నాయి, 2 పీసెస్ వస్తున్నాయి. పూరి కట్టోడి తీసుకున్నా, ట్రై చేద్దాం ఇప్పుడు. రామ్ బందర్లో పూరి ఆర్డర్ చేయాలని అంటే దానికి ఒక టోకెన్ అండ్ దాంతోపాటు నువ్వు చాలా పెద్ద లైన్ ఉంటుంది అనమాట, రష్ ఉంటుంది. సో మొత్తానికి నాకైతే చాలాసేపు నిల్చిన తర్వాత దొరికిందనమాట, ఆర్డర్ తీసుకున్నాం. సో వచ్చేసి టేస్ట్ అయితే యాజ్ యూజువల్ నార్మల్గానే ఉంది, పక్క వాటిలలో తిన్నా కూడా అంతే టేస్ట్ ఉంది. బట్ కొంచెం ఇది ఫేమస్ అయిపోయేసరికి జనాలందరూ ఇక్కడికి వచ్చేస్తున్నారు అనమాట. బట్ బాగుంది, ఓకే తినొచ్చు. బట్ వీళ్ళు ఇచ్చినంత హైప్ ఇచ్చినంత అయితే లేదనమాట, అది సంగతి. జస్ట్ అరైవ్డ్, రూమ్కి వచ్చినాం, దర్శనం అయిపోయింది. సో బేసిక్ ఏంటి అని అంటే కాలభైరవ టెంపుల్ నుంచి వచ్చే దారిలో అదేమంటారు చోలే తిన్న తర్వాత టెంపుల్కి వచ్చినాం, కాశీ విశ్వనాథ్ టెంపుల్కి దర్శనం చేసుకోవడానికి. సో అక్కడ ఏంటి అని అంటే సేమ్ చెప్పులు పెట్టాలంటే ఫ్రీగానే పెట్టాలి. బట్ చెప్పులు పెట్టడానికి నీకు చెప్పులు పెట్టిన తర్వాత బేసిక్గా నువ్వు ఆ ఫ్లవర్స్ అవన్నీ తీసుకోవడానికి 500 అంటున్నారు. షాక్ అయిపోయినాం. బేసిక్గా 500 ఏంట్రా, 500 ఏంది పూలకి అవన్నింటికి. ఇక సరేలే ఎంతో కొంత అని మాట్లాడేసేవాడిని. అక్కడ చెప్పులు పెట్టి దర్శనం చేసుకున్నాం. బాగానే లైన్ ఉండే, చాలాసేపు అయింది దర్శనం, ఆల్మోస్ట్ 1.5 hours అయింది, 2 hours అయింది. సో తినలేదు, తక్కువనే తిని ఉండే. సో ఆకలి వేస్తున్నది, కొంచెం గవర్ అవుతున్నది, లైన్ ఉండే. ఇక బయటకు వచ్చినాక హోటల్ దాకా నడవాలంటే ఆల్మోస్ట్ 1.5 kilometers ఉంది. ఆ హారన్స్ బేసిక్గా వచ్చే దారిలో హారన్స్ ఉంటాయి కదా, హారన్స్ కొడుతుంటే చెవులకి అదిరిపోతుంది, మొత్తం దద్దరిల్లిపోతుంది. లైక్ మైండ్ మొత్తం పేలిపోయినట్టు అనిపించింది అనమాట. ఇక డైరెక్ట్గా అక్కడి నుంచి ఒక రిక్షా మాట్లాడినాం, ఒక తాత ఇట్లా ఉంటే రిక్షా మాట్లాడినాం. 40 అన్నాడు, 50 ఇచ్చేసి వచ్చినాం. బేసిక్గా ఎట్లాంటి వాళ్ళకి ఎక్కువ ఇచ్చుడు బెస్ట్.
ఇక్కడ దొంగలు దోసుకుంటున్నారు. బట్ వాళ్ళకన్నా ఇట్లాంటి వాళ్ళకి ఇచ్చుడు చాలా అంటే చాలా బెటర్ అనిపించింది అనమాట. సో హోటల్ వరకు డ్రాప్ చేసి ఉండే, ఇప్పుడే హోటల్కి వచ్చినాం. తిని పండుకొని తర్వాత ఏమవుతుందో చూద్దాం. ఇంకేంటి ఎటు పోదాం, ఏంది ప్లాన్ అనేది. నమస్తే గైస్. చలో బేసిక్గా చాలా పెద్ద న్యాప్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఏంటంటే టెంపుల్కి స్టార్ట్ అయిపోయినాం. అండ్ అక్కడ మళ్ళీ గంగారతి వీలైతే లాస్ట్ క్షణాల్లో చూద్దామని, లాస్ట్ మినిట్స్లో చూద్దామని వెళ్తున్నాం అనమాట. అక్కడ నుంచి చిన్నగా ఏదైనా తినడానుకుంటే తినేసి మళ్ళీ హోటల్కి వచ్చేస్తాం. అండ్ రేపు మార్నింగ్ ఒకసారి దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాం, సెకండ్ టైం. సో ప్రస్తుతానికైతే గంగారతి ఘాట్ దగ్గరికి వెళ్దాం, అక్కడ నడుద్దాం, కొన్ని ఫోటోలు కూడా దిగుదాం. చలో హోటల్ నుంచి స్టార్ట్ అయిపోయినాం అనమాట దశాశ్వమేధ ఘాట్కి. సో ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. 1 కిలోమీటర్ తర్వాత నడుచుకుంటూ వెళ్తాం. రిక్షా ఎందుకు తీసుకున్నామని అంటే బేసిక్గా ఇంకా అక్కడ లోపల చాలా నడిచేది ఉంది అనమాట, చాలా అంటే చాలా నడిచేది ఉంది. సో అక్కడికి వెళ్ళినాక ఇంకా చూద్దాం. ఆ ఘాట్ అంతా మళ్ళీ ఒకసారి తిరగాలని ఉంది, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది, నడవాలనిపిస్తుంది. సో లెట్స్ గో. చాలా ఎక్సైటింగ్ ఉన్నా. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద గంగా పూజ అయిపోవచ్చు, బట్ ఎండింగ్కి వెళ్ళైనా చూడాలని ఉందన్నమాట. कितना भैया? 30 रुपये. और एक स्पून देना भैया. तो మార్నింగ్ బోటింగ్ రైడ్ చేసినాం కదా, అది 1000 రూపాయలు. ఇంకో ఇదేమో ఇది వచ్చేసి 100 రూపాయలు అనమాట. ఏమంటారు 40 వాళ్ళు చూపిస్తాడంట. సో ఈ 100 రూపాయలు. నైట్ కూడా వ్యూ చూద్దామని వెళ్తున్నాం అనమాట, మీకు కూడా చూపిస్తా. చలో ఐఎమ్ జస్ట్ ఎక్సైటెడ్. ఇక్కడ ఏది చేసినా చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక గంగాలో మునిగేది ఉంది పెండింగ్, రేపు మునిగేసేయాలి. వీలైతే నైటే మునుగుతా, ట్రై చేస్తా ఇఫ్ పాసిబుల్. చలో చలో చలో. 100 రూపాయల గాడి జారే బోట్ బాగుంది. ఇంతమంది కూర్చున్నారు అనమాట. సో ఏమంటారు, ఇది నాకు ఈ పేరు పలకడానికి వస్తలేదు. ఏదేందమ్మా ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తున్నాం అనమాట. మీరు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ ఘాట్ అనేది మస్ట్ ఫేమస్ ఉంది. గంగారతి కూడా ఇక్కడ నుంచి ట్రావెల్ చేయండి, మళ్ళీ మీకు ఇక్కడికే తీసుకొచ్చి దింపేస్తారు. సో వెరీ నైస్. బేసిక్గా నైట్ వ్యూ ఎట్లుంటుందో చూద్దాం అనుకున్నాను అనమాట. ఫైనల్గా ఫుల్ఫిల్ అయిపోతుంది. ఇది ఒకటి పెండింగ్ ఉండే. వెళ్తున్నాం, లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఫుల్ వీడియో చూద్దాం. చలో మొత్తం దేవుడి పైన భారం వేసి వెళ్తున్నాం అనమాట. చలో చాలా మంది ఉన్నారు బేసిక్ షిప్లా. లైట్స్ ఇది కెమెరాలో క్యాప్చర్ అవ్వట్లేదు, బట్ విజువల్గా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ అందరూ బేసిక్గా ఇది ఒక ఫోటోలకు ఉంది కదా, ఇది ఒక ఫోటోషూట్కి అయిపోతుంది అనమాట. సో మా బోట్ స్టార్ట్ అయింది అంటే స్టార్టింగ్ ఘాట్ నుంచి నాకు తెలిసి కేదార్ ఘాట్ నుంచి మళ్ళీ లైక్ మణికర్ణిక ఘాట్ వరకు తీసుకెళ్తారు అనమాట. నాకు తెలిసి 40 ఘాట్స్ ఇవి. నైట్ అంటే మార్నింగ్ కన్నా నైట్ బాగుంది. లైట్స్ నాకైతే నైటే నచ్చింది. మార్నింగ్ వచ్చేసి అక్కడి నుంచి దిగినాం అనమాట, ఆ స్టెప్స్ దగ్గర నుంచి. ఇక్కడ కూడా శివాలని కాలుస్తున్నారు. సో ఇక్కడ నుంచి మళ్ళీ మణికర్ణిక ఘాట్ వరకు తీసుకెళ్తారు అనమాట. ఇది రాజా హరిశ్చంద్ర ఘాట్ చెప్తున్నారు. ఇది కేదార్ ఘాట్. జై. చలో సో మనం ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో బేసిక్గా నేను నైట్ తీసుకున్నది ఎందుకు అని అంటే ద థింగ్, ఇక్కడ విజువల్స్, లైట్స్
పిచ్చి పీక్స్ ఉంటాయి. ఒకసారి 0.5లో పెడదా. ఇది అస్సలు హైలైట్ వ్యూ, అసలు హైలైట్, అసలు చూడడానికి చాలా బాగుంది. चौकी घाट मणि गिर जाता है, मणि और कड़ी मिला के बनता है मणिकर्णिका घाट। जब भगवान शिव जी पार्वती जी ढूंढते हैं तो नहीं मिलता है। जानते हैं औरतों का 16 श्रृंगार होता है, अगर एक श्रृंगार कम हो जाए तो उनको अच्छा लगता है। माता पार्वती क्रोध में आके तरफ श्राप देती है, जिस तरह मैं जल रही हूँ उस तरह सब कुछ जल जाएगा, कुछ भी नहीं बचेगा। సో దిస్ ఈజ్ వాట్ మణికర్ణికా ఘాట్. సో అది కాశీ విశ్వనాథ్ టెంపుల్. సో కేమ్ టు ఎండ్కి వచ్చామన్నమాట. అయిపోయింది, ఇక్కడ వరకే చూపిస్తారు. సో ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అనమాట. సో ఎంజాయ్ చేయొచ్చు. బేసిక్గా నేను స్ట్రెస్ చేసి చెప్తున్నా ఏంటి అని అంటే, నైట్ పూట బోట్ రైడ్ చీతంగా చేయండి. 100 రూపాయలే నాకు తెలిసి. ఇట్లాంటి బోట్ చూస్తే 100 రూపీస్లో వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. లైక్ వర్త్ ఇట్ అంటే వర్త్ ఇట్, ఖచ్చితంగా రండి. ద టెంపుల్ వారణాసి. ఈ వ్యూ మాత్రం 100% వర్త్ మామ, వర్త్. నిజంగా ఎంత బాగుంటుందో తెలుసా. నైట్ టైంలో యూ కెన్ సిట్ దేర్ డూ సమ్ మెడిటేషన్, జస్ట్ రిలాక్స్గా కూర్చో, థింక్ అబౌట్ లైఫ్. ఇక్కడికి వచ్చినాక నిజంగా చెప్తున్నా కదా, నేను చెప్పలేను. అక్కడ బయటికి వెళ్ళిన తర్వాత కూర్చొని మాట్లాడడం, ఈ బోట్లు ఉన్నాయి కదా, ఎక్సైట్ అయిపోతుంది, లైక్ మాట్లాడేస్తున్నా టక. బట్ ఫైనల్గా మనది రైడ్ అయితే అయిపోయింది. హర మహాదేవ్. సేమ్ లొకేషన్లో దిగిపోతున్నాం. బెస్ట్ వర్త్ మామ, వర్త్. నైట్ కూడా వచ్చి చూసుడు అవుతుంది. గుంజు కాక గుంజు. వచ్చేసాం అయిపోయింది అనమాట. ఇప్పుడు కొంచెం తిని మళ్ళీ ఘాట్ చుట్టే తిరుగుతాం అనమాట. చూద్దాం ఇక. ఒక మంచి రెస్టారెంట్ ఎత్తుకోవాలా తినడానికి. రోడ్ సైడ్ దొరికినా కూడా తినేసేయాలి అంతే, ఇంకా తప్పదు. ఫుడ్ ఈజ్ మ్యాండేటరీ. సో చూడొచ్చు, ఆయన ఏదో రాస్తున్నాడు చేతిలోనైతే, గంజా అనుకుంటా. ఆయన దగ్గర కూడా ఉంది పేపర్లో. ఇక్కడ ఉంది స్టఫ్. మనం ఘాట్ నుంచి పైనకి ఎక్కుతుంటే లెఫ్ట్ సైడ్లో వీళ్ళు కనిపించారనమాట. అఘోరి ప్లస్ ఇట్లా స్వాములు, అదే చేతి పైన పెట్టుకొని, అంటే డిఫరెంట్గా ఉంటారు కదా. బట్ ఇక్కడైతే చేతికి పైన పెట్టుకొని ఉంటారు చూసినా, ఆ స్వామి అయితే ఉన్నాడు. సో నేనైతే ఫస్ట్ టైం చూడడం. సో లైక్ సచ్ ఏ నైస్ ఎక్స్పీరియన్స్ బేసికలీ. బట్ ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు. ఇది వచ్చేసి కూడా దశాశ్వమేధ్ ఘాట్ దగ్గరే అనమాట, రైట్ సైడ్లో ఉంది ఎంట్రన్స్లో. We came to the spot. So look at this. ఇది బేసిక్గా దశాశ్వమేధ్ ఘాట్ నుంచి గుడ్వాలియా చౌక్ దాకా అనమాట. గుడ్వాలియా చౌరస్తా అని ఉంటుంది. సో అక్కడికి వెళ్ళేదారు. మొత్తం అన్ని బట్టలు, లైక్ అంతా షాపింగ్. చాలా అంటే చాలా మంది ఉన్నారు. నాకు తెలిసి మోస్ట్లీ ఇంకా వీడికి వచ్చిన వాళ్ళందరూ వీడికే వస్తారు. సో మొత్తం షాపింగ్ అంతా ఈడనే అయిపోతుంది అనమాట. బాగుంది ఏరియా మొత్తం. లైక్ అక్కడ చిన్న గల్లీల కన్నా ఈ ఏరియా బాగుంది. ఒక మంచి రెస్టారెంట్ కోసం చూస్తున్నాం. బట్ ఇక్కడ మంచి రెస్టారెంట్లు అనేటివి ఉండవు. అంటే ఉంటే అన్ని రెస్టారెంట్ మంచిగానే ఉంటాయి. బట్ నీకు హైజీన్గా కావాలి చేయాలంటే దొరకవు అనమాట. సో ఏది దొరికితే అది అడ్జస్ట్ అవ్వడమే. సో దిస్ ఇస్ ద ఫుడ్ వి ఆర్డర్డ్ యాక్చువల్లీ. ఆల్ మిక్స్ వచ్చిందనమాట. సో ఇక వీటిలో మాట్లాడడం అంటే చాలా మొహమాటంగా అంత సిగ్గు అవుతుంది అనమాట. తిన్న తర్వాత బయటకు వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని మాట్లాడాలి. మనం ఇక్కడ క్లోజ్ చేస్తున్నాం. సో బేసిక్గా ఇప్పుడే డిన్నర్ అయిపోయిందనమాట. మళ్ళీ ఘాట్కి వచ్చాం. ఘాట్కి వచ్చి ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం అనమాట. చూడొచ్చు వెదర్ నిజంగా చాలా అంటే చాలా ప్లెజెంట్గా అయింది. అండ్ ఈ ఘాట్కున్న మ్యాజిక్ ఏందో అర్థం కావట్లేదు. అంటే ఎంతసేపు ఘాట్ నుంచి బయటికి వెళ్ళినా కూడా మళ్ళీ ఇక్కడికే రావాలనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ నుంచి ఇదంతా నడుస్తుంటే కైండ్ ఆఫ్ ఒక మ్యాజిక్లా ఉంది, ఒక పీస్ఫుల్ ఉంది. సో కొద్దిసేపు కూర్చొని అండ్
ఎన్విరాన్మెంట్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. అట్లనే వీలైతే మెడిటేషన్ కూడా ఒక 5-10 మినిట్స్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఈ నైట్ ఏదైతే ఈ ఘాట్ వాక్ అవుతుందో నిజంగా అబ్జల్యూట్లీ వర్త్, నిజంగా పైసా వసూలు అనమాట. చాలా అంటే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా కూడా ఉందన్నమాట. సో ఇక్కడితో ఈ రోజుకి వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్. స్మాల్ షాపింగ్, చిన్న ప్యాంట్ తీసుకున్నా. బేసిక్గా ఈ లుక్ వచ్చేసి ఇదిగో ఈ షర్ట్ అండ్ ప్యాంట్ వచ్చేసేమో లైక్ ఇక్కడ ఈ టైప్ ప్యాంట్ అనమాట. షర్ట్ ఇట్లనే తీసుకున్నాం అనుకున్నా పక్కన ఉన్నలాగా, బట్ నాకు నచ్చలే. సో అందుకనే ఈ మోడల్లో తీసుకున్నా. హాఫ్ హ్యాండ్స్ ఇస్తున్నాడు మనోడు. సో ఇది సెట్ అనమాట, మొత్తం 500.